హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. టాటా ఏ లైఫ్ ఇన్షూరెన్స్ నుంచి మనకు ఒక మంచి సెకండ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఉందండి. సో, బేసిక్‌గా ఏంటంటే ఎవ్రీడే మనము రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే మన ఆఫీస్ జాబ్ కావచ్చు, లేకపోతే మన సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అయితే గనక బిజినెస్ కావచ్చు, మనం బిజీగానే ఉంటామండి. కానీ మనకి ఈ ఆప్షన్ ఏంటంటేనండి, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ కనుక టైం తీసి, మనకు తెలిసిన సర్కిల్‌లో ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, వీళ్ళందరితో గనక మన టాటా ఏ లైఫ్ ఇన్షూరెన్స్ నుంచి ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, అంటే చైల్డ్ పాలిసీస్ అంటే వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, లేకపోతే ఒక 40 ఏజ్ పర్సన్ ఉంటే గనక ఒక 10, 15 ఇయర్స్‌లో రిటైర్ అవుతారు కాబట్టి పెన్షన్ పాలిసీస్ కావచ్చు. ఇప్పుడు మార్కెట్‌లో ఇస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే టర్మ్ అనమాట. అంటే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్. మనం ఎర్నింగ్ చేస్తున్నప్పుడు మనకి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండి. అన్‌ఫార్చునేట్ ఈవెంట్ ఏమైనా జరిగితే గనక నోబడీ విల్ బి కమింగ్ ఇంటూ పిక్చర్. కాబట్టి టర్మ్ పాలిసీ అనేది ఒక ₹1,00,00,000, ₹2,00,00,000, ₹50,00,000 అట్లా ప్లాన్ చేసుకుంటే ఫైనాన్షియల్‌గా ఫ్యామిలీ అయితే సెక్యూర్ అయిపోతుందండి. ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇన్వెస్ట్‌మెంట్ అవ్వచ్చు, సేవింగ్స్ అవ్వచ్చు, టర్మ్ అవ్వచ్చు, పెన్షన్ అవ్వచ్చు, ఇవన్నీ మనకు తెలిసిన పర్సన్స్‌కి మనం రికమెండ్ చేసుకొని వాళ్ళతో కనుక మనం పాలిసీస్ కనుక చేపిస్తే మనకి మంచి ఇన్కమ్ ఆప్షన్ అనేది ఉందండి టాటా లైఫ్ ఇన్షూరెన్స్‌లో. దీనివల్ల క్లయింట్‌ని మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాము. వాళ్ళ ఫ్యూచర్ ఏదైతే ఫైనాన్షియల్ నీడ్స్ ఉంటాయో అవి కూడా మనం సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళు అవుతాము. సైమల్టేనియస్‌గా మనం ఒక సెకండ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోగలుగుతామండి. చాలా మంది అనుకుంటారు ఈ సెకండ్ ఇన్కమ్ ఆప్షన్ బాగానే ఉంది, కానీ దీనివల్ల మనకి లాభం ఏంటి అని. చూడండి, ఇది మీరు రెగ్యులర్ యాక్టివిటీ లాగా చేయక్కర్లేదండి. ఎవ్రీడే మీరు ఒక 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ కనుక టైం స్పెండ్ చేస్తే, మేము చాలా మందికి కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ మార్నింగ్ హర్డల్ అనేది ఒకటి ఆన్లైన్ సెషన్ కూడా గ్రూప్ క్రియేట్ చేశామండి. జస్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ కనుక టైం స్పెండ్ చేస్తే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ మేము ఆన్సర్ చేస్తామండి. అది కనుక మీరు అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే కనుక మీరు తెలిసిన వాళ్ళందరికీ చెప్పేటప్పుడు వాళ్ళు ఏదైతే డౌట్స్ అడుగుతున్నారో అవన్నీ మేము క్లారిఫై చేయగలుగుతామండి. సో మీకు ఈజీగా ప్రోడక్ట్ అనేది సెల్ అవుతుంది. మీకు ఆటోమేటిక్ ఏంటంటే మీరు బిలీవ్ చేయండి, మీరు ఏదైతే సాలరీ సంపాదించుకుంటున్నారో అంతకంటే ఎక్కువ సంపాదించే స్కోప్ అనేది ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది ఉందండి. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఏదైతే బ్రాండ్ అమ్ముతున్నామో అది టాటా బ్రాండ్ అండి. అది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి అందరికీ వాడుకలో ఉన్నది. సో మార్కెట్లో ఏంటంటే ఇట్ ఈస్ హ్యావింగ్ యూనిక్ నెస్ అనమాట. కాబట్టి టాటా బ్రాండ్ యూజ్ చేసుకుని ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనేది మనం తెలిసిన సర్కిల్లో కనుక అందరికీ మనము చెప్పగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి మనం ఏంటంటే ఫైనాన్షియల్ సొల్యూషన్ ఇచ్చినట్టు అవుతుంది, ప్రొటెక్షన్ చేసినట్టు అవుతుంది, మనం కూడా మంచి ఇన్కమ్ సంపాదించుకునేది అవుతుందండి. దీనికి కావాల్సింది జస్ట్ కేవైసీ డాక్యుమెంట్స్ అండి. మీరు కనుక జస్ట్ కేవైసీ డాక్యుమెంట్స్ అంటే మీ ఫోటో, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ ప్రూఫ్, జస్ట్ పేరు, ఈమెయిల్ ఐడి, నామినీ డీటెయిల్స్ కనుక ఇస్తే కనుక మనం లాగిన్ చేస్తామండి. 2 వీక్స్‌లో మీకు ఐఆర్డీ ఎగ్జామ్ వస్తుందండి. ఇదివరకు ఏంటంటే 18 మార్క్స్ రావాలి, ఇప్పుడు జస్ట్ 15 మార్క్స్ అండి. అంటే 15 మార్క్స్ వస్తే చాలు ఈజీగా పాస్ అవుతారండి. అది పాస్ చేయించే బాధ్యత మాది. ఎందుకంటే మాకు స్పెషలైజ్డ్ ట్రైనర్స్ ఉన్నారు. మా దగ్గర చాలా మంది కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి కనుక మీరు ఒక 2, 3 సార్లు చూసుకుని మీకు దగ్గరలో ఏదైతే సెంటర్ ఉందో అక్కడే మనకి ఈ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. అక్కడ రాసి మీరు పాస్ అయిపోతే సేమ్ డేనే మీకు టాటా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి బిజినెస్ కోడ్ వచ్చేస్తుందండి. ఒక్కసారి బిజినెస్ కోడ్ వచ్చినాక లైఫ్ లాంగ్ మీరు దాంట్లో మీరు బిజినెస్ సంపాదించుకోవచ్చండి, ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మీరు ఫస్ట్ ఇయర్ అయితే కనుక మీరు బిలీవ్ చేయండి 30-50% మీకు కమిషన్ వస్తుందండి. అంటే మీరు 1,00,000, 2,00,000 బిజినెస్ కనుక మీరు చేస్తే ఎవ్రీ మంత్ ఆన్ మంత్ మీకు 30-50% అనేది కమిషన్ వస్తుందండి. ఇది అంటే ఇంక్లూజివ్ ఆఫ్ 3 కాంపోనెంట్స్ అండి. ఒకటి రెగ్యులర్ కమిషన్, అంటే మీరు ఇంత పాలసీ చేస్తే ఇంత కమిషన్ వస్తుందని ఉంటుంది. సెకండ్ థింగ్ పీటీఆర్ అండి, ప్రొవిజనల్ ట్రైనింగ్ రియంబర్స్మెంట్. అంటే ఎవ్రీ మంత్ మీరు ఇంత చేస్తే కనుక కంపెనీ ఒకటి డిఫరెంట్ స్లాబ్స్లో ఉన్నాయండి, అవన్నీ మీకు ఇస్తారు. థర్డ్ వన్ అండి నేషనల్ కన్వెన్షన్ అండ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్. అంటే మీరు కొంచెం 3,00,000, 5,00,000, 10,00,000 చేయగలిగితే మీకు వచ్చే 30-50% కమిషన్ కాకుండా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, నేషనల్ కన్వెన్షన్స్ కూడా మన కంపెనీ సైడ్ నుంచి ఉంటాయండి. కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. మనం ఏదైనా కానీ ఫ్యూచర్లో సాధించాలి అనుకుంటే కనుక మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉంటే ఆబ్వియస్గా అది అందరికీ చాలా ఉపయోగపడుతుందండి. ఎమ్మటనే మీరు ఈ కాన్వర్సేషన్ ఎమ్మటనే మిమ్మల్ని ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో వాళ్ళకి డాక్యుమెంట్స్ పంపించేసేయండి. మీకు ఇమీడియట్గా మేము ఎగ్జామ్ షెడ్యూల్ చేస్తాము. ఒక్కసారి ఎగ్జామ్ రాసి పాస్ అయితే కనుక లైఫ్లో ఏమవుతుందంటే మనం నెక్స్ట్ స్టెప్ అనేది కెరియర్ ఫార్వర్డ్ అవ్వగలుగుతాము. ఫస్ట్ ఇయర్ కమిషన్ కాకుండా క్లయింట్ కట్టిన నాళ్ళు మనకి కమిషన్ వస్తుందండి. ఏకైక ఆపర్చునిటీ అండి, మార్కెట్లో ఎక్కడ ఉండదు. వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, అంటే ఒక్క రూపాయి కూడా మీరు ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా లక్షలు సంపాదించుకునే ఆపర్చునిటీ మన టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో ఉందండి. కాబట్టి మీరు ఎమ్మటనే రెడీ అవ్వండి, మేము రెడీగా ఉన్నాము. మీరు డాక్యుమెంట్స్ కనుక పంపిస్తే మేము దాన్ని లాగిన్ చేసి మీకు ఎగ్జామ్ తెప్పిస్తాము. మాకు పెద్ద టీం ఉందండి. వీఆర్ క్రియేటింగ్ సో మెనీ మిరాకిల్స్. అవర్ గ్రూప్ నేమ్ ఇస్ కాల్డ్ మిరాకిల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో మీరు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మనం వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 థింగ్స్ అండి, లాభం వస్తుంది, నష్టం వస్తుంది. లాభం కూడా ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత వచ్చే ఛాన్స్ ఉందండి. ఒకవేళ ఆ బిజినెస్ వర్కౌట్ కాకపోతే కనుక నష్టం కూడా వస్తుంది. కానీ ఈ టాటా బ్రాండ్ని యూజ్ చేసుకుని మీరు వితౌట్ ఎనీ లాస్ అయితే లాభమే కానీ నష్టం అనే కాన్సెప్టే లేదండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయట్లా. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఓన్లీ టైం. కాబట్టి ఆ టైంని మీరు మాతో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు తెలిసిన తెలియకపోయినా మేము ప్రోడక్ట్స్ గురించి మీకు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తామండి. మీరు ఈజీగా సక్సెస్ అవడానికి హ్యూజ్ స్కోప్ అనేది ఉందండి. థ్యాంక్ యూ.